క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పౌలు ఫిలిప్పీ సంఘము కొరకు, ప్రత్యేకించి కొన్ని అంశాల కొరకు, ఆత్మీయంగా వారు ఎదగుట కొరకు ఏమేమి వారికి కావాలనో వాటి కొరకై ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందులో భాగంగా నిన్న శ్రేష్టమైన కార్యములను వివేచింపగలుగుటకు ప్రార్థన చేశాడు. ఇవాళ మరొక అంశం, అదేంటంటే ప్రేమ. ఫిలిప్పీ సంఘములో ప్రేమ ఉండాలి అన్నది పౌలు యొక్క కోరిక. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథం మీద ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్నా అందరూ చెప్పగలిగింది ఏంటి అని అంటే, దేవుని పట్ల ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమను గురించి ఇది ప్రస్తావిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంది. జీవగ్రంథము దేవుడు తన ప్రజలను ప్రేమించాడు అని చెప్పటం మాత్రమే కాదు, దేవుడే ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమై ఉన్నాడు అని కూడా జీవగ్రంథం చెబుతుంది. అందుకే ఫిలిప్పీ సంఘము ఆత్మీయంగా ఎదగాలి అని అంటే వారికి దేవుని ప్రేమ కావాలి. అందుకే దేవుని ప్రేమ కొరకు పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు అవసరమైన మరొక అంశము దేవుని ప్రేమ. దేవుని ప్రేమను గురించి ఇక్కడ వాడిన పదము అగాపే. అగాపే అనగా షరతులు లేని ప్రేమ. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పబడిన లేకపోతే ఇవ్వబడిన ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే, అది అన్నిటికన్నా మించి అని. అది అన్నిటికన్నా మించి. ఈ లోకంలో మీరు ఏదైనా తీసుకోండి, వాటన్నిటికన్నా మించి ప్రేమ. ఆత్మ ఫలాలు తీసుకున్నప్పుడు మొదట ఉండేది ప్రేమ. అలాగే వెలుగు సంబంధులుగా ఉండమని చెప్పినప్పుడు, పగటివారిగా ఉండమని చెప్పినప్పుడు మొదట చెప్పబడిన వాక్యము ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది శిష్యులు వచ్చి, ఆజ్ఞలన్నిటిలో కల్లా శ్రేష్టమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రేమ. అది కూడా ఆయన రెఫర్ చేసింది కూడా పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశ కాండము 6:5, లేవియా కాండము 19:18. అంటే పాత నిబంధన గ్రంథం కూడా ప్రేమ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా మనం చూస్తాం. సో బైబిల్లో ప్రేమను గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. బైబిల్ ఒక దగ్గర అంటారు, దేవుణ్ణి ప్రేమించిన వాడు తన సహోదరుణ్ణి ప్రేమిస్తాడు, తన సహోదరుణ్ణి ప్రేమించని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు అన్న అర్థం వచ్చేలా యోహాను భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి
ప్రేమ అన్నిటికన్నా మించినది. ఒక అధ్యాయము ప్రేమ కొరకు పౌలు భక్తుడు కేటాయిస్తాడు. 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి పౌలుకు బాగా తెలుసు ప్రేమ యొక్క విలువ. అందుకే ఫిలిప్పీ సంఘంకు ప్రేమ ఉండాలి అని చెప్తాడు. ఫిలిప్పీ సంఘమే కాదు, ఎఫెసీ సంఘము, కొలస్సీ సంఘము, తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఆ సంఘముకు కూడా ప్రేమ వారికి ఉండాలి అని ప్రార్థిస్తూ ప్రార్థన చేస్తాడు. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిందే, ఇప్పుడే చెప్పాను, ఒక అధ్యాయమే కేటాయించాడు. రోమా పత్రికలో కూడా దాని గురించిన ప్రస్తావన ఉంటుంది. కనుక ప్రేమ కలిగి ఉండుట సంఘానికి అవసరము అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఈ ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి పౌలు కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా చెబుతున్నట్టుగా మనం చూస్తాం. ఆ ప్రేమ ఎలా ఉండాలి అన్న దాని గురించి మాట్లాడుతూ ఒకటి, ఆ ప్రేమ 9వ వచనంలో తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినది, అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లుగా అని ఉంటుంది. ఇక్కడ మొదట ప్రేమ పరసంబంధమైంది, అందుకే ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ అనేది మనుషులకు కలిగేది కాదు. ప్రేమ అనేది దేవుడు ఇవ్వాలి. మనుషుల హృదయాల్లో పుట్టుకొచ్చేది కాదు ప్రేమ. దేవుడు ఆ ప్రేమను ఇవ్వాలి. అందుకే పౌలు ఆ ప్రేమ కొరకు ప్రార్థన చేస్తాడు. యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో యోహాను అంటాడు, ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అంటాడు. సో ప్రేమ దేవుని మూలంగా కలిగేది, అది మన వల్ల అయ్యేది కాదు. అట్ ద సేమ్ టైం రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది అంటాడు. సో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమను కుమ్మరించకపోతే మన వల్ల అవ్వదు. కాబట్టి అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ సంఘము ప్రేమతో నింపబడాలి అని. అలాగే ప్రేమ తెలివితో కూడినది. ఇక్కడ అంటాడు ప్రేమ తెలివితోనూ అన్నప్పుడు అది వాక్యానుసారమైనదై ఉండాలి. ప్రేమ తెలివితో అన్నప్పుడు వాక్యానుసారం. జ్ఞానం అనగా వాక్యము. ప్రేమ వాక్యానుసారమైన ప్రేమై ఉండాలి. ఈ లోకంలో చూసే ప్రేమలు కాదు, వాక్యానుసారమైన ప్రేమ అది ఉండాలి. ఆ తర్వాత అది సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంటాడు. అనుభవ జ్ఞానము, ఇట్ షుడ్ బీ ఎక్స్పీరియన్స్డ్. ప్రేమ అనేది అనుభవ జ్ఞానంతో కూడుకున్నదై ఉండాలి. వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ మనుషులకు ప్రేమ పెరగాలి. ఆ తర్వాత ప్రేమను గురించి ఇంకొక మాట అంటాడు, అది అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఇవాళ కన్నా మించిన ప్రేమ మనం కలిగి ఉండాలి అన్నది పౌలు భక్తుడి యొక్క ఉద్దేశం. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగి ఉండటము సంఘానికి ఉండవలసిన
లక్షణమని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.